అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏమాత్రం ఏమర్పాటుకున్న మొబైల్ ఫోన్స్ కొట్టేసి గూగుల్ పే, ఫోన్పేలోని యూపీఐ ఐడీని చేంజ్ చేసి డబ్బులు డ్రా చేస్తున్న ఒక వ్యక్తిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. దీనికి సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించడం జరిగింది. వివరాలకు వెళ్తే వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి హరి బర్మన్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా మొబైల్ ఫోన్స్ టార్గెట్గా అయితే దొంగతనాలకు పాల్పడుతున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలకు చెందినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి 3వ నెలలో తిరుపతి వెళ్లడం జరిగింది. తిరుపతి వెళ్తున్న క్రమంలో ఉదయం 5 గంటలకు తన భార్య ఫోన్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాజేసినట్లుగా తను గుర్తించడం జరిగింది. తర్వాత రుద్రంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై విచారణ చేపట్టినటువంటి ఎస్ఐ విచారణలో భాగంగా చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు కలిసి సైబర్ క్రైమ్ టీంని ద్వారా నిందితుడిని పట్టుకోవడం జరిగింది. తను మొబైల్ ఫోన్స్ కొట్టేసి దానిలోని పాన్ కార్డ్, అంతేకాకుండా ఆధార్ కార్డు, దాని మూలంగా గూగుల్ పే, ఫోన్పే ద్వారా ఉన్నటువంటి యూపీఐ ఐడీని పిన్ చేంజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వన్ టైం పాస్వర్డ్ సైతం అదే మొబైల్కి రావడం, తర్వాత తను చేంజ్ చేయడం, డబ్బులు విడతల వారీగా డ్రా చేయడం జరిగింది. దాదాపు 5,12,000 రూపాయలను కాజేసినట్లు వారైతే గుర్తించడం జరిగింది. తర్వాత పోలీసులను ఆశ్రయించడం జరిగింది. దీనిపై సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు నిందితుడిని పట్టుకోవడం జరిగింది. రిమాండ్కు తరలించడం జరిగింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. మొబైల్ ఫోన్స్ పోయిన వెంటనే వారైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అంతేకాకుండా సైబర్ నేరాలకు సంబంధించి సైతం వెళ్ళవేళలా అప్రమత్తంగా ఉండాలంటూ సైతం పోలీసులు వెల్లడించడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.